సెంట్రల్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎంత పోరాడుతున్నా కూడా ముందుకు రావట్లేదు. గట్టిగా పోరాడే వ్యక్తులు లేరు. సో ఏమైంది? కాంగ్రెస్ అంత వెనకబడిపోవడానికి కారణం ఏముందంటారు? సో బీజేపీ కూడా హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి సెంట్రల్లో. అండ్ కొన్ని చోట్ల నార్త్ సైడ్ చూసుకుంటే కొన్ని సర్వేలు మాత్రమే కాంగ్రెస్కి గెలిచే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల అని చెప్పేసి క్లియర్ చార్ట్ ఇస్తుంది. సో దీనికి సంబంధించి ఏమంటారు? సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇగో నేను సెంట్రల్ గురించి మాట్లాడాలంటే తక్కువ మాట్లాడతా. ఎందుకంటే మోడీ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2014 మేనిఫెస్టో మీరు ఒకసారి చూసారా? 2019 మేనిఫెస్టో చూసారా? ఎంతవరకు అమలు అయింది చెప్పండి. అంతే కదా. అందు గురించే 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 10 జన్ధన్ ఖాతా తీసి దందన్ మీ దగ్గర 15 నుంచి 20 లక్షలు వేస్తా అన్నాడు, స్మార్ట్ సిటీలు అన్నాడు, ఎయిర్పోర్ట్ అన్నాడు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు. నేను మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ నేను ఒకటే చెప్తున్నా, దేవుళ్ళ గురించి కానీ గుడుల గురించి కానీ తీయకుండా మీరు ఓటు అడగలుగుతారా? రాముని గుడి గురించి నాకు అభ్యంతరం లేదు. మీకు దేవుడా గుడి కట్టుకోండి, ప్రాబ్లం లేదు. నువ్వు ఏం చేసినావు గత 10 సంవత్సరాలల్లా, నెక్స్ట్ నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావు ప్రజలకు? ఈరోజు దేశంలో విషయం మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ అన్నట్టు అయిపోయింది. దేశంలో కరువు పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది. దేశంలో ఎంత ఎట్లున్నది తెలుసా? వీళ్ళు 11 నుంచి 5వ స్థానానికి వచ్చింది మాది ఎకనామిక్ అంటారు, కానీ దేశంలో ఈ ఏమైనా స్థితిగతులు మారినాయి? పేదోడిది ఏదైనా భవిష్యత్తు మారిందా? ఏదైనా విద్య మారిందా? వైద్యం మారిందా? బేటీ పడావా అంటాడు, నువ్వు పడయానికి ఏం చేసినావు? బేటీ బచావా అన్నాడు, పిల్లలు ఏడ బచాస్తున్నారు? దేశంలో ఎక్కడ చూసినా అక్కడ మీరు పరిపాలించే ప్రాంతాల్లోనే దళితుల మీద, ఆదివాసుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద లైంగిక దాడులు, రేపులు, హత్యలు. మణిపూర్ ఎగ్జాంపుల్ తీసుకో. నువ్వు మణిపూర్కి ప్రధానమంత్రి కాదా? దగ్గర మే నెల 1 ఇయర్ అవుతుంది. నువ్వు పోయే అర్హత లేదా నీకు? ఎందుకు నువ్వు భారత్ మాతకి జై అంటావు కదా? దేశంలో ప్రతి ఒక్క మహిళ సేఫ్గా ఉన్నప్పుడే నువ్వు భారత్ మాతకి జై అనాలి. అది నా ఛాలెంజ్. దేశంలో ఎవడు ఒక మహిళ మీద ఒకటి దాడి చేయకుండా, రేప్ చేయనప్పుడు, చంపబడలేనప్పుడే ఆ అర్హత మనకు ఉంటుంది. భారత్ అందు గురించి అంటున్నా. ఈరోజు నువ్వు నెక్స్ట్ 5 ఏళ్ళ నాడు ఏం చేస్తావో చెప్పు. నువ్వు ప్రతిసారి ప్రతిపక్షాలని, విపక్షాలని, ఈడీ అని, ఐటీ అని, సిఐడి అని, ఈడీ అని నువ్వు బెదిరించి ప్రభుత్వాన్ని కూల్చి, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చి నువ్వు ప్రపంచం మీద మేధావి ఎట్లయితావు? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లయితావు? నువ్వు